ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతంలో జరిగినటువంటి తుఫాను కారణంగా వరద బీభత్సం. దీనిలో లోతట్టు ప్రాంతాలలో ఆ కరకట్టలు తెగి అలాగే బుడమేరు పొంగి అనేక మంది పేద ప్రజలు అలాగే నివాసాలు లేక పునరావాసాలు కల్పించలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఆహారం లేక అలాగే చంటి బిడ్డలకు పాలు లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం కట్టుకుంటానికి బట్టలు లేక తినటానికి తిండి లేని పరిస్థితుల్లో మంచినీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో చాలా అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా వీడియోస్ ద్వారా అలాగే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెలియచేస్తున్నటువంటి సంఘటన. FFCI ఆర్గనైజేషన్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మన దాతృత్వమైనటువంటి మనస్సును, మన దాతృత్వమైనటువంటి ఆలోచనను తెలియచేయాల్సినటువంటి ముఖ్యమైన సమయం ఇప్పుడే. కాబట్టి మనమందరం కూడా చేయి కలిపి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వంతుగా మనం చేయవలసినటువంటి ముఖ్య సహకారం అనేక మంది ప్రజలను ఆదుకొనుట్లో మనం ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసినటువంటి బాధ్యత ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి నేను విజయవాడ ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లడ్ ఏరియాస్ అన్నిటినీ కూడా, ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దర్శించాలని నేను బయలుదేరి వెళ్తూ ఉన్నాను. అందరూ కూడా FFCI టీం చాలా మంది కలిసి రావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి యువత కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా నాతో పాటు రావాలని ఆలోచన ఉంటే డెఫినెట్లీ అక్కడికి బయలుదేరి రండి. మనమందరం కలిసి ఉన్నతమైనటువంటి ఆ సహాయక కార్యక్రమాలను, కార్యాచరణను చేద్దాం. అందరం కూడా చేయి కలిపి సేవ్ విజయవాడ, ప్రే ఫర్ విజయవాడ ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్.